సో ఈ రోజు ఈ ప్రోడక్ట్ వచ్చేసి మమా ఎర్త్ సోప్స్ లాంచ్ చేశారండి. విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ బాత్. ఈ సమ్మర్ సీజన్ లో నాకు ఇప్పుడు మళ్ళీ బాడీ వాషెస్ నుంచి సోప్స్ బెటర్ అనిపిస్తుంది. బాడీ వాష్ ఏంటంటే అంటే ఎన్ని డబ్బాలు అయిపోతున్నాయి అంటే అన్ని డబ్బాలు అయిపోతున్నాయి. కొంచెం దుఃఖేస్తుంది అనమాట అవి పడేయాలంటే. సో ఈ సోప్స్ ఏంటి అంటే made safe, dermatologically tested, non-drying for illuminating skin అనమాట. ఇది మాయిశ్చరైజింగ్ లోషన్. ఫస్ట్ ఇది నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉప్టన్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ సోప్స్, ఒకటేమో మాయిశ్చరైజింగ్ విటమిన్ సి లోషన్ బార్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క ప్యాకెట్ లో 4 ఉంటాయండి. ఇది వాల్యూ యాడెడ్ ప్యాక్ అనమాట. వాల్యూ ప్యాక్ ఆఫ్ 4. ఒక్కొక్క సోప్ వచ్చేసి 125 గ్రామ్. స్మెల్స్ అమేజింగ్. ఇది చాలా చాలా మాయిశ్చరైజింగ్. మనం పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ లోనే మస్తు బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ వెరీ మాయిశ్చరైజింగ్. అండ్ ఇది ఉప్టన్ వచ్చేసి ఇది మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉంటది. అండ్ ఇది వచ్చేసి మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మమా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ ఎలా స్మెల్ వస్తుందో అలా స్మెల్ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇట్స్ లైట్ ఎల్లో అండ్ ఇట్స్ వైట్ కలర్. ఇది ఎల్యూమినేటింగ్, ఇది ఉప్టన్ అనమాట. ట్యాన్ రిమూవ్ చేయడానికి వీటికి హెల్ప్ అవుతుంది. యూ ఆల్ నో అబౌట్ మమా ఎర్త్ బ్రాండ్. మమా ఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేస్తారో అంతగానే ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా ప్లాంట్స్ కూడా నాటుతూ ఉంటారు మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి అనమాట. అంతేకాకుండా మమా ఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ అండ్ మమా ఎర్త్ వెబ్సైట్ లో, మమా ఎర్త్ యాప్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, నాయికాలో, పర్పుల్ లో, అన్ని జగాల్లోని మనకి అవైలబుల్ గా ఉంటది. అంతేకాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటది. అన్ని మాల్స్ లో, డిమార్ట్ లో, విజేతాలో, ఇలా అన్ని ప్లేసెస్ లోని మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నా కూపన్ కోడ్ ఏదైతే ఉందో శిరీష 2024, ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తా మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది ఆన్ మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ మమా ఎర్త్ యాప్ అనమాట. ఇట్స్ వెరీ మాయిశ్చరైజింగ్. డ్రై స్కిన్ అన్న వాళ్ళు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటది. ఒకవేళ మీకు చాలా ట్యాన్ అయిపోయింది బయట, ఇంకా ఫిబ్రవరి కానీ ఎండలు అయితే మస్తు ఉన్నాయి. నేను ఒక మీమ్ కూడా చూస్తాను. జెట్ స్పీడ్ లో ఎత్సవని సర్కిల్ సాబ్ లో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్ లో వచ్చాను సార్ అన్నట్టు సూర్యుడు అలా అంటున్నట్టు అనమాట. ఫిబ్రవరిలో ఎందుకు వచ్చావయ్యా అంటే ఏదైతే అది అయింది అని జెట్ స్పీడ్ లో వచ్చాను అని సన్ అంటున్నట్టు అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ లైక్ కరెక్ట్ యాప్ట్ గా ఈ మేమర్స్ ఉండే అన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరే లెవెల్ అబ్బా. అండ్ ట్యాన్ రిమూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ సోప్ లోషన్ సోప్స్ అనమాట. ఇందులో టర్మరిక్ అండ్ శాండిల్ వుడ్ ఉంటది మన ఉప్టన్ దాంట్లో. ఇందులో విటమిన్ సి అండ్ హనీ ఉంటది. బోత్ ఆర్ మై ఫేవరెట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నా బాడీలో ట్యాన్ ఏం రాలేదు కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. ఫోమ్ కూడా చాలా బాగా వస్తుంది, బోల్డ్ రోజులు వస్తుంది. సో వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? సాహిల్కి ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది అనమాట. అందుకోసం వాడిని ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నా. వాడు నా పక్కన కూర్చొని నేను కెమెరా ఆన్ చేయగానే నాకే షాకింగ్గా అనిపించింది. ఏంటి ఎంత పెద్ద అయిపోయాడు, నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఓన్ బచ్చాయ నా పక్కన కూర్చున్నాడని నాకు అస్సలు గుర్తు రావట్లేదు అని అనిపించట్లేదు. ఇట్ ఫీల్స్ సో వియర్డ్. టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోద్దండి. మీ పిల్లలతోని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఐ రియల్లీ అప్రిషియేట్ అనమాట ఎవరైతే గ్యాడ్జెట్స్కి కొంచెం తక్కువ టైం ఇచ్చి వాళ్ళతోని బాగా ఉండండి. టైం ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్ది. లైక్ మెయిన్లీ 4th నుంచి 10th వరకు అస్సలు తెలియదు అనమాట. దాని తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళది అయిపోద్ది. లైక్ లిటరలీ వాళ్ళకి ఓన్ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. లైక్ దే బికమ్ అడల్ట్స్ లిటరలీ. నాకైతే ఒక రకంగా నేను వాడిని దుబాయ్ నుంచి నేను వాడిని ఒక్కదాన్నే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఇది జరిగి 10 years అలాగ అయిపోయింది. మొన్న ఏవో పిక్చర్స్ బయటకు వస్తేనే వాటిని చూశాను. ఏంటి నా హ్యాండ్ పట్టుకుని నా వేలు పట్టుకుని నడిచే బచ్చా ఇప్పుడు వాడు నా భుజం మీద చేసి నడుస్తున్నాడు అంటే నాకన్నా పొడుగైపోయాడు. లిటరలీ ఐ ఫీల్ సో లైక్ తెలీదు ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది కూడా నాకు తెలీదు. మీరు ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి మీ పిల్లలతో. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. టైం ఫ్లైస్ అండి. పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళ మీద అస్సలు కోపం అవ్వకండి. ఈ టైం చాలా చాలా స్పెషల్ అనమాట. చాలా అంటే చాలా. 2 months. Naked chicken taco. ఇది ఎక్కడ నెట్ అమౌంట్ అయితే చెప్పండి.
ఏంటిది ఖాళీ? ఓ దీందా? చపాతీ మధ్యలో చీజు. కాలేజీ చాలా ఫోల్డ్ చేస్తావు. బాగుందా? ఇంకా ఎవరు రావాలి మన అందులో కూడా పెట్టు. ఇది ఆరియో. మజా ఆ గయా, మజా ఆ గయా. ఇది చాలా బాగుంది. నీకు వచ్చిందా? మజా ఆ గయా, మజా ఆ గయా, మజా ఆ గయా, మజా ఆ గయా. బాగా గతం తీసుకోలేదు. మా కన్వర్జేషన్స్ చూసి మీరు కొంచెం నవ్వుకుంటారని చెప్పి వాటన్నిటిని అలాగే రాగా వదిలిసానమాట. హోప్ మీకు కొంచెం నవ్వు వచ్చింది అనుకుంటున్నా. దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ఏం చూపించే తగ్గదు కాదు, కానీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్. టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. మీరు కనుక చిన్నపిల్లలది మామ్స్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 1 నుంచి 3 years వరకు కొంచెం కష్టం, కొంచెం ఫిజికల్లీ మెంటల్లీ చాలా కష్టం. దాని తర్వాత టైము బోల్డ్ టైం దొరుకుతుంది. మీరు ఏమైనా పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నారు, మీ కెరియర్ని సాక్రిఫైస్ చేశారు అని మన మనసులో ఎక్కువ మీకు ఉందనుకోండి, కొంచెం అని మీకు మీరు చెప్పుకోండి. ఈ కొంచెం టైము నేను వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాను. ఇట్స్ మదర్హుడ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఒక్కసారి అయిపోయిన తర్వాత దాని వాల్యూ మనకి ఎక్కువ తెలుస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, నాకు మా చెల్లిది చిన్న బేబీని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇది ఎంత బ్యూటిఫుల్ ఫేస్ కదా. వాళ్ళు కంప్లీట్లీ మనతోనే ఉంటారు, మనం తినిపిస్తేనే తింటారు. అది ఒక మదర్హుడ్ అనేది ఆ ఫేజ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఐ రియలీ ఫీల్, ఓ కుషాల్ ఎంత పెద్ద ఎందుకు అయిపోయాడు, సాహిల్ ఎంత పెద్ద ఎందుకు అయిపోయాడు, ఇంకా బుజ్జిగా ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ పనిలాగా, ఎక్కువ కష్టంలాగా అనిపిస్తుంది. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఇది ఒక ఫేజ్ అనమాట. మీరు కనుక హార్డ్గా ఫీల్ అవుతున్నా, కష్టంగా ఫీల్ అవుతున్నా, డోంట్ వరీ. ఈ ఫేజ్ మంచిగా మీరు సక్సెస్ఫుల్గా మంచిగా చేసుకుంటారు. దాని తర్వాత మీకే అనిపిస్తుంది, ఓ మై గాడ్ నేను ఇన్ని చేశానా అనేసి మీకు మీరే అనుకుంటారనమాట. ఎప్రిషియేట్ యువర్ మదర్హుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూసి వీ డోంట్ వాంట్ కిడ్స్ అన్నవి ఎక్కువ చూసి మీరు మీ బుర్రలో ఎక్కించుకోకండి. మీకు ఒరిజినల్గా ఆ థాట్స్ వస్తేనే అవి రియల్ అనమాట. ఏవైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే దోస్ ఆర్ నాట్ రియల్. దోస్ ఆర్ లైక్ పార్ట్ టైం కోసం మనము ఒక వస్తువుని, ఒక హాలిడేని, ఒక సిచ్యువేషన్ని చూసి ఇంప్రెస్ అయిపోతాం అనమాట, అంతే. చాలా వీడియోస్ ఈ రోజుల్లో చూస్తున్నాను, 30+ అయిన తర్వాత కూడా వీ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్ బికాజ్ అనుకుంటూ వస్తున్నారు. సో ఇట్స్ ఓకే, అది వాళ్ళ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని మనం చేంజ్ అవ్వకూడదు. ఇఫ్ వీ డోంట్ వాంట్ దట్, దెన్ అది మనగా ఆ ఆలోచన అన్నది మనకి రావాలి. ఒకరిని చూసి నేర్చుకునేవి కావన్నమాట. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే ఎంజాయ్ ద మోస్ట్. ఎంజాయ్ చేయండి వాళ్ళ అల్లరిని, టాంట్రమ్స్ని అన్నిటినీ ఎంజాయ్ చేయండి. బికాస్ ఒకసారి పెద్ద అయిపోతే ఇంకెప్పటికీ వాళ్ళు చిన్నోళ్ళలాగా ఉండరు అనమాట. నాకు నిజంగా సాహిల్ని చూస్తే అది అనిపిస్తుంది, ఇంత బేగి పెద్ద అయిపోయాడేట్రా బాబు. మరి లైఫ్ 70-80 సంవత్సరాలు అనుకుంటాం, కానీ అంత పెద్దది కూడా కాదు, లైఫ్ చిన్నదే. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అట్లీస్ట్ లెట్స్ ట్రై టు ఎంజాయ్.